హాయ్ ఎవ్రీవన్. మోడీ ప్రభుత్వం ఏర్పాటు నుంచి అర్నబ్ గోస్వామి మోడీ ప్రభుత్వానికి ఎంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారో తన ఛానల్ రిపబ్లిక్ టీవీలో కూడా మోదీకి అనుకూలంగా న్యూస్లు వేస్తుండేవాడు. అలాంటిది ఇప్పుడు అర్నబ్ గోస్వామి ఏకంగా అసలు మోడీ గవర్నమెంట్కి అగనెస్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే అందరు లిటరలీ షాక్ అవుతున్నారు అన్నమాట. అయితే ఆరవల్ ఇష్యూస్ నుంచి తను సెంట్రల్ గవర్నమెంట్ని చాలా క్వశ్చన్స్ వేస్తున్నాడు, ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ని. అయితే ఏంటిదంటే ఈ మధ్యన ఒక 2 days బ్యాక్ కూడా ఒక న్యూస్ అనేది చెప్పాడు తన రిపబ్లిక్ టీవీలో. అదేంటిదంటే మధ్యప్రదేశ్లో ఒక బీజేపీ లీడర్ ఉంటాడు గోలా అని, తన సన్ మ్యారేజ్కి 5 minutes క్రాకర్ ఫైరింగ్కి 70 lakhs పెట్టి ఫైరింగ్ చేశాడనమాట. సో అక్కడ మధ్యప్రదేశ్ అప్పుడు క్వశ్చన్ ఏం చేశారంటే, ఇండస్ట్రియలైజ్ బిజినెస్ మ్యాన్లు వాళ్ళ డబ్బును సొంత డబ్బును వాళ్ళ పిల్లల కోసం ఖర్చు పెడితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మీలాంటి లీడర్స్ ప్రజా సమస్యలని పట్టించుకోకుండా సొంత విషయాలకు మనీ స్పెండ్ చేయడానికి ఉన్నప్పుడు అదే మీ రాష్ట్రంలో మీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరుగుతున్న బాధల గురించి ఎందుకు చర్యలు తీసుకుంటలేరని చెప్పి క్వశ్చన్ వేసింది. అదేంటిదంటే మధ్యప్రదేశ్లో ఫ్లడ్స్ వచ్చి బ్రిడ్జ్ దాటలేక ఒక మహిళ చనిపోయింది, ప్రెగ్నెంట్ లేడీ. మరి అప్పుడు మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? అప్పుడు డబ్బులు లేవా? అలాగే చిన్నపిల్లలకు హాస్పిటల్లో హెచ్ఐవి ఇంజెక్షన్స్ అనేది ఎక్కిస్తున్నాడు. బ్లడ్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి హెచ్ఐవి పాజిటివ్ ఉన్న బ్లడ్ని ఎక్కిస్తున్నారు. స్కూళ్ళల్లో టాయిలెట్స్లో అసలు టాయిలెట్ వాటర్ అనేది మిక్స్ అయి వస్తుంది డ్రింకింగ్ వాటర్లో. మరి ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు నేతలకు ఫండింగ్ అసలు డబ్బులు ఉండకనే ఖర్చు పెట్టడానికి సమయం ఉండదు. మరి ఇలాంటి ఫంక్షన్లకి హడావిళ్ళకి డబ్బులు ఉంటాయి.